పట్టబోతోంది అనే ఇండికేషన్స్ వస్తున్నాయి. దీని వెనకాల ఉన్నది ఒకే ఒక్కడు, అన్డౌటెడ్గా వైఎస్ఆర్సీపీ అయినా మొహమాట లేకుండా చెప్పుకోవాల్సిందే, అప్రిషియేట్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని. కారణం ఏంటంటే ఆయన పట్టుబట్టారు ఈ ప్రైవేటీకరణ ఆగటం కోసం అని చెప్పి. అంటే ఈరోజు విశాఖపట్నం చేరుకోబోతున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గౌడ గారు. అయితే వచ్చి రాగానే ఆయన ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కి తప్పుకుంటున్నాం ఇలాంటి ప్రకటనలు ఉండవు. మాట్లాడతారు, స్టీల్ ప్లాంట్ సందర్శన ఉంటుంది, ఇవాళ రేపు ఆయన అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ అఫీషియల్స్ ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ రిపోర్టుని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడతాను. పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించిన నిర్ణయం కాబట్టి మనకి విశాఖ స్టీల్ ప్లాంట్కి మొదటి నుంచి ఆది నుంచి అడ్డుపడుతూ వస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆవిడని కన్విన్స్ చేసుకోవాలి. ఇది పెద్ద మిషన్. అది బీజేపీలో ఏంటో పట్టాన ఆవిడ మాటిందో, అందులో ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఒళ్ళంతా కారంపొడి రాసుకుంటుందని చెప్పేసి చాలామంది అంటుంటారు వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రయోజనం జరుగుతుందనగానే వెంటనే ఆవిడ ఇరిటేట్ అయిపోతారట. సో ఇలాంటి కామెంట్స్ అన్నిటి మధ్య ఏంటంటే కుమారస్వామి గారికి ఇప్పుడు కత్తి మీద సాము ఈ ఉద్యోగం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి తప్పుకుంటుందని చెప్పబోతున్నట్టు నిర్దిష్టమైన సమాచారం కాదు, కానీ ఆల్మోస్ట్ నిర్దిష్టంగా ఉండే సమాచారంగా భావించడానికి కావాల్సినంత ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ అయింది. ఈ అంశంతో పాటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేసుల భయంతో తెరచాటున దాక్కుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డిలు, ఇలా చాలా అంశాలంటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారు. నమస్తే రామ్ కుమార్ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు, ఇంకా అలాగే పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. టు స్టార్ట్ విత్, చూశారు కదా, అంటే ఒక గుడ్ సైన్ అయితే కనిపిస్తోంది. సో ఈ నిర్ణయంతో కుమారస్వామి గారికి ఏం ప్రయోజనం లేకపోయినప్పటికీ ఇన్నాళ్ళుగా పొలిటికల్గా మూట కట్టుకున్న అపప్రధ నుంచి అయితే ఆయన బయటపడే అవకాశం ఉంది. మనకు సంబంధం లేకుండా జరిగే మంచి పనులకి ఒక్కోసారి మనల్ని కూడా అట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆ కోటాలో ఆయనకి ఈ పేరు వచ్చేట్టుంది. ఏమంటారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. మనం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అనే అంశం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి చర్చ చూస్తున్నాం. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎలాంటి లేఖ రాశారో కూడా చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి సంక్లిష్టాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అప్పులు ఏంటి, వాళ్ళకు మైండ్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉన్న అప్పులను మనం ఈక్విటీగా మారుద్దాము, ఇలా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ రోజు వాళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించుకోలేదనేటువంటిది చరిత్ర. సో ఈరోజు ప్రభుత్వం మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది, అక్కడ మాత్రం మళ్ళీ ఎన్డీఏనే కంటిన్యూ అయింది. కాకపోతే ఆ రోజుకు ఈ రోజుకు అక్కడ కొంత సంఖ్యాపరంగా కానీ కొంత గవర్నమెంట్లో పరంగా కానీ మనం చూస్తున్నాం. అంటే అనుకున్నంత స్థాయిలో మోడీ గారికి నెంబర్ రాకపోవడం వల్ల కొంత ఆయనకు డిపెండెన్సీ పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటి చర్చలు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. కాబట్టి కానీ ఇక్కడ మోడీ గారి ఒక విధానం మీరు బాగా చూడండి వాసు, ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఒక అంశాన్ని పదే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ డ్యూటీ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్స్, నాట్ డూయింగ్ బిజినెస్. ప్రభుత్వం యొక్క బాధ్యత పరిపాలన చేయడమే తప్ప ప్రభుత్వం యొక్క బాధ్యత వ్యాపారం కాదు అనేటువంటిది బీజేపీలోని మోడీ గారు కానీ ముఖ్య నాయకులు పదే చాలా ప్లాట్ఫామ్స్ నుంచి గత 10 ఏళ్ల నుంచి మనం ఈ మాట వింటున్నాం. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి ఈ పదం చాలా ఎక్కువ సార్లు వింటున్నాం మనం మోడీ గారి నోటి వెంట. అలాగే వాళ్ళ పాలసీస్ తీసుకున్న మానిటైజేషన్ పాలసీ కావచ్చు, లేదా మీరు అన్నట్టు పెట్టుబడులు, డిజిన్వెస్ట్మెంట్స్, ఇట్లాంటి ఎన్నో మనం వాళ్ళ యొక్క పాలసీలు కూడా చూస్తే వాళ్ళు ఏదైనా కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి వాళ్ళ కొంత అనాసక్తితోనే ఉన్నారు తప్ప ఆసక్తిగా లేరనేటువంటిది మనకు కనపడుతుంది. కానీ ఈరోజు మీరు ఇప్పుడు అంటున్నటువంటి వార్తలు కానీ, రేపు మన ఉక్కు శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు వైజాగ్ రాబోతున్నారు. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటిది కొంత హోల్డ్ అయ్యి ఖచ్చితంగా ప్రభుత్వంలోనే కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మీరు అంటున్నటువంటి ప్రధాన వార్త. ఇక్కడ నేనేమంటానంటే, కుమారస్వామి గారు ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా ఒక 20-25 డేస్ కిందటనే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు చాలా కాంట్రవర్సీ అయ్యాయి. అంటే యుఎస్కు సంబంధించి కొంత వ్యాపార సంబంధమైనటువంటి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్స్లో కొంత ఎక్కువకు వాళ్ళకి ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది, ఇలా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఏదో మాట్లాడడం, తర్వాత క్యాబినెట్లో కానీ మిగతా నాయకుల నుంచి కూడా కొంత ఆలోచించి ఇలాంటివి మాట్లాడాలని చెప్పి మనం ఒక 20 రోజుల కిందట వార్తలు చూసాం. సరే, ఇవన్నీ పొలిటికల్గా ఏ పార్టీలు, ఏ ప్రాంతీయ పార్టీలు, ఏ జాతీయ పార్టీలు వాళ్ళ యొక్క విధానాల ద్వారా వాళ్ళు ముందుకు పోయినా కూడా ఈరోజు అల్టిమేట్గా చూడాల్సింది, మనం ఎంత మాట్లాడినా ఎంత చేసినా కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి నోటు రావాల్సి ఉంటుంది, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి ఇవన్నీ ఒక చర్చలుగానే చూడాలి తప్ప ఏదో ఒక్క రోజుతో, మీరు ఇందాక ఒక మాట అన్నారు,
సో పవన్ కళ్యాణ్ గారి వలన ఈ అంశం ఇంకా నిలబడింది, ఈ అంశం ఇంకా ప్రైవేట్ పరం కాకుండా ఆగింది అనేటువంటిది మీరు ప్రధానంగా చర్చలో మీరు నొక్కి చెప్పడం గమనిస్తే, ఎస్ ఖచ్చితంగా ఈరోజు ఆయన ఎన్డీఏలో ఒక భాగస్వామిగా ఉన్నారు. 2019 నుంచి ఆయన తర్వాత ఎన్నికల తర్వాత నుంచి కొనసాగుతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు పవర్లో వచ్చారు. ఆ రోజు ఆయన ఏమన్నారు, ఖచ్చితంగా నేను విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆపుతానని చెప్పి చాలా ప్రసంగాలలో ఆయనకు చాలా గట్టిగా బలంగా ఆయన మాట వినపడింది. సో దానికి అనుగుణంగా కొంత అడుగులు పడితే ఖచ్చితంగా వీ షుడ్ వెల్కమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఒక కాంట్రడిక్ట్ ఏంటంటే, బీజేపీ అనేటువంటిది కొందరి వ్యక్తుల కోసం కొందరి కోసం తల ఒగ్గుతుందని కానీ వాళ్ళ యొక్క మెయిన్ పాలసీలకు కొంత డైవర్ట్గా వెళ్తాదని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి మనం ఇంకా చూడాల్సి ఉంటుంది ఈ అంశంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది, ఎన్డీఏ స్టాండ్ ఎలా ఉంటుంది. ఒకవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా రేపు పొద్దున దేశంలో ఇంకా ఇలాంటి డిమాండ్ ఉన్నటువంటి సమస్యలు ఎలా తెర మీదకి వస్తాయి, వాటి పట్ల వీళ్ళ విధానపరమైన నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా కాంప్లికేట్ ఉంటుంది. కాబట్టి కొంత ఆసక్తి అయితే ఈరోజు ఆంధ్రాతో పాటు దేశంలో కూడా ఈ విధానం పైన నో డౌట్ మీరు అన్నట్టు దేశం మొత్తం చూస్తుంది ఈ అంశం మీద. ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటిస్తే పక్కన నవీన్ పట్నాయక్ గారు ఊరుకుంటారు. మన నీలాంచల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, బట్ అయింది కదా, ప్రైవేటైజ్ అయింది. అదే అందుకే అంటున్నాను నేను, విధానపరమైన నిర్ణయాన్ని ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రంలో ఒక రకంగా చూస్తారని అయితే నేను భావించట్లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా ఉన్నారు, ఈరోజు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. సో ఈ పొలిటికల్ కంపల్షన్ వల్ల ఏమన్నా కొంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఎగ్జెంప్షన్ ఉంటుంది అనేటువంటి కోణంలో మనం ఈ చర్చలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ వెన్ ఇట్ విల్ బి మెటీరియలైజ్ అవ్వడానికి టెక్నికల్గా కానీ చాలా సాంకేతికంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది ఈ సమస్య పైన కొంత. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు,